బీజేపీలో వాజ్పేయి, ఎల్కే అద్వానీల శిష్యుడిగా ఉంటూ అంచెలంచెలుగా పైకి వచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అలాగే దేశంలో ఉన్న ఇతర పార్టీలకు చెందిన ప్రముఖులను సైతం గుర్తుపెట్టుకుని అవకాశం వచ్చినప్పుడు వారిని, వారి సేవలను స్మరించుకుంటూ ఉంటారు మోదీ. అంతేకాదు, వారి గురించి ఆయా సభలలో గొప్పగా మాట్లాడుతూ ఉంటారు కూడా. సమయం వచ్చినప్పుడు వారికి అత్యుత్తమ పౌర పురస్కారాలను అందజేస్తారు. మోదీ 2014లో ఎన్నికల ప్రచారం కోసం తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ను మనస్సారా స్మరించుకున్నారు. అప్పటి బలమైన కాంగ్రెస్ను దక్షిణాదిన ఎదురొడ్డి నిలిచిన మొనగాడుగా కూడా ఎన్టీఆర్ను మోదీ అభివర్ణించారు. అలాగే జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ కూడగట్టడంలో ఎన్టీఆర్ పాత్ర చాలా కీలకంగా ఉందని అనేకసార్లు చెప్పారు. తాజాగా అమరావతి సభలో సైతం ఎన్టీఆర్ గురించి మోదీ మాట్లాడుతూ ఆయన ఆశయాలను నెరవేరుస్తామని అన్నారు. ఇలా సమయం వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ను కొనియాడుతున్న మోదీ ఆయనకు అరుదైన గౌరవాన్ని అందిస్తారా అన్న చర్చ ఇప్పుడు మరోసారి మొదలైంది. ఎన్టీఆర్ సినీ నటుడిగానే కాదు, రాజకీయ నేతగా సంచలనాలు సృష్టించారు. ఆయన చిరస్మరణీయమైన సేవలను తెలుగు జాతి ఎప్పటికీ మరచిపోదు. అలాగే నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా జాతీయ స్థాయిలో కూడా తన రాజకీయ నాయకత్వాన్ని రుజువు చేసుకున్నారు ఎన్టీఆర్. అటువంటి అన్నగారికి భారతరత్న ఇవ్వాలన్నది అందరి కోరిక. ఆయన మరణించి 3 దశాబ్దాలకు దగ్గరవుతోంది. ఆయన భారతరత్నకు అన్ని విధాలుగా అర్హులు అని అంతా అంటూ ఉంటారు. అయితే అన్నగారు మరణించిన తరువాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 13 ఏళ్లు మాత్రమే అధికారంలో ఉంది. మిగిలిన సమయమంతా ఎన్డీఏ ప్రభుత్వమే కేంద్రంలో పవర్లో ఉంది. అందులో వాజ్పేయి సర్కార్ 6 ఏళ్లు ఉంటే మోదీ ప్రభుత్వం 11 ఏళ్లుగా కొనసాగుతోంది. మరోవైపు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా కీలక భాగస్వామిగా ఉంటూ వస్తోంది. అయినప్పటికీ ఎన్టీఆర్కు భారతరత్న బహుదూరంగానే ఉంది. అయితే భారతరత్నను ఆయనకు ప్రకటించాలని అందరూ ముక్త కంఠంతో కోరుతున్న నేపథ్యంలో తాజాగా అమరావతి పర్యటనలో మోదీ ఎన్టీఆర్ను తలుచుకోవడంతో ఈసారి భారతరత్న పురస్కారం తప్పకుండా ఎన్టీఆర్కు దక్కుతుందని అంతా భావిస్తున్నారు. ఏపీలో టీడీపీ ఉంది. అలాగే కేంద్రంలో బీజేపీ మనుగడకు టీడీపీ ఎంపీలే కారణమని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఇక బీజేపీ ఏపీ ప్రెసిడెంట్గా దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు. దాంతో ఈసారి భారతరత్న ఆయనకు ఇచ్చేందుకు నరేంద్ర మోదీ సుముఖంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు భారతరత్న పురస్కారాలు ప్రకటించినా అందులో ఒక పేరుగా ఎన్టీఆర్ది ఉంటుందని అంటున్నారు. ఇక్కడ ఒక విషయం అయితే మనం గుర్తించాలి. ఎన్టీఆర్కు భారతరత్న అంటే అది తెలుగు జాతికే గర్వకారణం. నిజానికి దేశ విదేశాల్లో విస్తరించి ఉన్న 18 కోట్ల మంది తెలుగువారికి ఆ అవార్డు దక్కినట్లవుతుంది.